కొలతల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. అంటే కిరాణా కొట్టు నుంచి మొదలుపెట్టి లారీల లోడింగ్ వరకు కిలోలు గ్రాముల లెక్కలు మనకు చాలా మామూలు విషయం అనిపిస్తుంది కదా. అవును, చాలా మామూలుగా అనిపిస్తోంది. కానీ మా చేతిలో ఉన్న ఈ సోర్సెస్ అంటే ఈ బరువుల లెక్కలపై ఉన్న ఒక ప్రెజెంటేషన్ చూస్తుంటే ఇది పైకి కనిపించేంత సులభం కాదనిపిస్తోంది. దీని వెనుక ఒక పెద్ద ప్రపంచమే ఉందని అనిపిస్తోంది. నిజమే. ఈ ప్రెజెంటేషన్లోని ఉదాహరణలు చాలా ప్రాథమికంగా ఉన్నాయి. స్వీట్లు కొనడం, బియ్యం లెక్కించడం లాంటివి. కానీ మనం వీటిని కేవలం లెక్కలుగా చూడకుండా ఈ కొలతల వెనుక ఉన్న వ్యవస్థ గురించి, దాని ప్రాముఖ్యత గురించి అర్థం చేసుకోవడానికి ఒక అవకాశంగా చూద్దాం. మంచి పాయింట్. అసలు ప్రపంచమంతా ఈ కిలోగ్రాములు, గ్రాములు అనే ఒకే భాష ఎందుకు మాట్లాడుతోంది? ఒకవేళ ఈ ప్రమాణాలు లేకపోతే మన రోజువారీ జీవితం ఎంత గందరగోళంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అద్భుతమైన పాయింట్. అంటే మనం ఇక్కడ కేవలం లెక్కలు ఎలా చెయ్యాలో నేర్చుకోవడం లేదు. ఆ లెక్కలు మన వాణిజ్యాన్ని, మన భద్రతను, చివరికి మన ఆలోచనా విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో విశ్లేషించబోతున్నామన్నమాట. ఖచ్చితంగా. సరే, మరి ఈ ప్రయాణం మొదలు పెడదాం. ఈ ఉదాహరణలను ఒక పునాదిగా వాడుకుని వాటి వెనుక ఉన్న పెద్ద కథను తెలుసుకుందాం. మొదటగా ఈ ప్రెజెంటేషన్లో చెప్పిన ప్రాథమిక సూత్రాలతో మొదలు పెడదాం. 1 1 కిలోగ్రాము అంటే 1000 గ్రామ్స్. 2 1 క్వింటాల్ అంటే 100 కిలోగ్రామ్స్. ఇవి మనందరికీ తెలిసినవే. కానీ ఇవి కేవలం అంకెలు కావు కదా. కావు, అస్సలు కావు. ఇవి నమ్మకానికి పునాది. చూడండి, వందల ఏళ్ల క్రితం ప్రతి రాజ్యానికి, కొన్నిసార్లు ప్రతి ఊరికి సొంత కొలతలుండేవి. అవును, విన్నాను. ఒకచోట వీసే ఒక బరువైతే మరోచోట అది వేరే బరువుండేది. దీనివల్ల వ్యాపారం చేయడం చాలా కష్టంగా, మోసపూరితంగా ఉండేది. ఫ్రెంచ్ విప్లవం తరువాత వచ్చిన ఈ మెట్రిక్ విధానం ప్రపంచ వాణిజ్యాన్ని సమూలంగా మార్చేసింది. కిలో అంటే ప్యారిస్లో ఎంత బరువో ఢిల్లీలో కూడా అంతే బరువు. వావ్! ఇదొక విప్లవాత్మకమైన మార్పు. ఈ రోజు మనం ఆన్లైన్లో ఏ దేశం నుండైనా వస్తువులు కొనగలుగుతున్నామంటే దానికి కారణం ఈ ప్రపంచవ్యాప్త ప్రమాణాలే. అంటే మనం ఒక కిరాణా కొట్టులో చూసే త్రాసు వెనుక ఇంత పెద్ద చరిత్ర, ఇంత పెద్ద వాణిజ్య విప్లవం ఉందన్నమాట. అవును. ఈ దృష్టితో మొదటి సమస్యను చూద్దాం. భాను అనే వ్యక్తి కొన్ని స్వీట్లు కొన్నాడు. 3 కేజీల 500 గ్రాముల జిలేబీ, 2 కేజీల 250 గ్రాముల మైసూర్ పాక్, ఇంకా కొన్ని ఇతర స్వీట్లు. ఈ జాబితా చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది. అవును, లెక్క కూడా చాలా సింపుల్. ఈ ప్రెజెంటేషన్లో చెప్పినట్లుగా ముందు గ్రాములన్నీ కలపాలి. సరే. తర్వాత కిలోలన్నీ కలపాలి. గ్రాములు అంటే 500 + 250 + 750 + 750 మొత్తం 2250 గ్రామ్స్ అవుతాయి. 2250 గ్రాములు. అంటే 2 కిలోల 200 గ్రాములు. దాన్ని అసలు కిలోలకు అంటే 3 + 2 + 1 6 కిలోలకు కలిపితే మొత్తం బరువు 8 కిలోల 250 గ్రాములు. ఓకే, లెక్కను మనం పక్కన పెడితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భాను ఆ స్వీట్ స్టాప్ను నమ్మగలగడం. అదే. ఆ దుకాణదారుడు వాడే 100 గ్రాముల రాయి వేరే ఏ దుకాణంలో వాడే 100 గ్రాముల రాయితో అయినా సమానమని గ్యారంటీ ఉంది. ఈ నమ్మకమే కదా వాణిజ్యానికి ఆక్సిజన్ లాంటిది. సరిగ్గా చెప్పారు. అంతేకాదు, ఈ ఖచ్చితత్వం ఆరోగ్యానికి కూడా ముఖ్యం. అదెలా? ఉదాహరణకు, ఒక బేకరీలో కేక్ తయారీకి 250 గ్రాముల పిండికి బదులు అనుకోకుండా 200 గ్రాములు వాడారనుకోండి, కేక్ పాడవుతుంది. నిజమే. ఇంకా చెప్పాలంటే, ఒక డయాబెటిక్ వ్యక్తి తన ఆహారంలో గ్రాముల లెక్కన కార్బోహైడ్రేట్స్ లెక్కించుకుంటారు. అక్కడ చిన్న తేడా వచ్చినా అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అవును. కాబట్టి ఈ గ్రాము అనేది చిన్న యూనిట్ అయినా దాని ప్రభావం చాలా పెద్దది. నిజమే. ఇప్పుడు ఒక వ్యక్తిగత కొనుగోలు నుండి మనం వాణిజ్య స్థాయికి వెళ్దాం. ప్రెజెంటేషన్లోని రెండవ సమస్య అదే. ఒక యాపిల్ బాక్సు బరువు 8 కిలోల 750 గ్రాములు. అటువంటి 12 బాక్సుల మొత్తం బరువు ఎంత? ఇక్కడ గుణకారం చెయ్యాలి. కిలోలను అంటే 12 × 8 96 కిలోలు. 96. అలాగే గ్రామాలను 12 × 750 అంటే 9000 గ్రాములు అంటే 9 కిలోలు అన్నమాట. ఓకే. ఈ రెండింటినీ కలిపితే మొత్తం బరువు 105 కిలోలు వస్తుంది. ఇక్కడ కూడా లెక్క కంటే దాని పర్యవసానాలు ముఖ్యం. అంటే 12 బాక్సుల దగ్గర ఇది చిన్న లెక్కలా అనిపించవచ్చు. కానీ ఒక పెద్ద హోల్సేల్ వ్యాపారి 1000 బాక్సులు ఆర్డర్ చేస్తే పరిస్థితేంటి? అప్పుడు ఈ లెక్కల ప్రాముఖ్యత ఒక్కసారిగా పెరిగిపోతుంది గదా. ఖచ్చితంగా. అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక్కో పెట్టెపై కేవలం 50 గ్రాముల తేడా ఉందని అనుకుందాం. 50 గ్రాములు చాలా చిన్న తేడా.
అవును, చాలా చిన్న తేడా, ఎవరూ పెద్దగా గమనించరు. కాని 1000 పెట్టెలపై అది 50,000 గ్రాములు, అంటే 50 కిలోలవుతుంది. ఓ మై గాడ్, 50 కిలోలు! అవును, ఒక పెద్ద లారీలో సరుకు రవాణా చేసేటప్పుడు ఈ 50 కిలోల అదనపు బరువు వల్ల ఇంధన ఖర్చు పెరుగుతుంది. కరెక్ట్. కొన్నిసార్లు రోడ్డు రవాణా శాఖ విధించిన బరువు పరిమితులను దాటితే భారీ జరిమానాలు కూడా పడతాయి. అందుకే లాజిస్టిక్స్ కంపెనీలలో బరువును ఖచ్చితంగా లెక్కించడమనేది అది $1 మిలియన్ సమస్య. వాళ్ల లాభనష్టాలు ఈ చిన్న గ్రాముల మీద ఆధారపడి ఉంటాయి. వావ్! అంటే మనం స్కూల్లో నేర్చుకున్న ఈ సింపుల్ గుణకారం బయట ప్రపంచంలో ఇంత పెద్ద ఆర్థికపరమైన నిర్ణయాలను ప్రభావితం చేస్తుందన్నమాట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు మరో యూనిట్ను పరిచయం చేసిన సమస్యకొద్దాం. ఒక పాఠశాలకు మధ్యాహ్న భోజనం కోసం 6 క్వింటాళ్ల బియ్యం వచ్చింది. అందులో 475 కిలోలు వాడేశారు. ఇంకా ఎంత మిగిలింది? ఇక్కడ చాలా మంది చేసే ఒక సాధారణ పొరపాటు ఉంది. ఏంటది? వెంటనే 6 నుండి 475 తీసివేయడానికి ప్రయత్నిస్తారు. కాని అది పూర్తిగా తప్పు. ఎందుకు? ఎందుకంటే అవి వేరువేరు యూనిట్లు. ప్రెజెంటేషన్లో చెప్పినట్లు ముందుగా రెండింటినీ ఒకే భాషలోకి, అంటే ఒకే యూనిట్లోకి మార్చుకోవాలి. సరే. ఒక క్వింటాల్ అంటే 100 కిలోలు, కాబట్టి 6 క్వింటాళ్లు అంటే 600 కిలోలు. ఇప్పుడు లెక్క సులభం. 600 కిలోలు. అవును, 600 కిలోలు మైనస్ 475 కిలోలు 125 కిలోలు. నాకు ఇక్కడొక సందేహం. ఈ సమస్యలో ఉన్న అసలైన సవాలు తీసివేత కాదు, ఆ యూనిట్లను మార్చడం. నిజ జీవితంలో ఇలాంటి పొరపాట్లు ఎక్కడ జరుగుతాయి? అద్భుతమైన ప్రశ్న. ఇది మనం ఊహించిన దానికంటే చాలా తరచుగా జరుగుతుంది, ముఖ్యంగా గ్లోబల్ సప్లై చైన్లో. ఓ! ఉదాహరణకు, అమెరికాలో ఒక కంపెనీ పౌండ్లలో ఆర్డరిస్తుంది. భారతదేశంలోని ఒక ఫ్యాక్టరీ దాన్ని కిలోగ్రాముల్లో తయారుచేస్తుంది. మధ్యలో ఎవరొకరు ఈ యూనిట్ కన్వర్షన్ సరిగ్గా చేయకపోతే మొత్తం ఆర్డర్ తప్పుగా తయారవుతుంది. చాలా పెద్ద నష్టం వస్తుంది. చాలా పెద్ద నష్టం. ఒకసారి నాసా మార్స్ క్లైమేట్ ఆర్బిటర్ను కోల్పోవడానికి కారణమిదే. ఒక ఇంజనీరింగ్ టీం ఇంపీరియల్ యూనిట్స్ అంటే పౌండ్లు వాడితే, మరో టీం మెట్రిక్ యూనిట్స్ అంటే కిలోగ్రాములు వాడింది. అయ్యో! ఆ చిన్న పొరపాటు వల్ల $125 మిలియన్ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలో కాలిపోయింది. నమ్మశక్యంగా లేదు. అంటే పాఠశాల బియ్యం లెక్కలో ఉన్న అదే ప్రాథమిక సూత్రం అంతరిక్ష ప్రయోగాల భవిష్యత్తును కూడా నిర్దేశిస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఇది యూనిట్ల యొక్క శక్తిని తెలియజేస్తోంది. ఇక చివరి సమస్య ఒక లారీ సామర్థ్యం గురించి. ఇది 2 భాగాలుగా ఉంది. అవును. మొదటి భాగం, ఒక లారీ 10,000 కిలోల బరువు మోయగలదు. అయితే అది ఎన్ని క్వింటాళ్లు? చిన్న యూనిట్ నుండి పెద్ద యూనిట్కు మార్చేటప్పుడు భాగహారం చేయాలి. 10,000ని 100తో భాగిస్తే 100 వస్తుంది. 100. అంటే ఆ లారీ సామర్థ్యం 100 క్వింటాళ్లన్నమాట. ఇక్కడ నాకొక ప్రశ్న. మనం ఎందుకు 10,000 కిలోలు అని చెప్పకుండా 100 క్వింటాలు అని చెప్పాలి? రెండూ ఒకటే కదా? క్వింటాల్ అనే పదం వాడటం వల్ల వచ్చే ప్రయోజనమేంటి? ఇది మానవ మెదడు సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఓకే. మనకు చిన్న సంఖ్యలను గుర్తుంచుకోవడం, పోల్చడం సులభం. 10,000 కిలోలు కంటే 100 క్వింటాళ్లు అని చెప్పడం, వినడం, అర్థం చేసుకోవడం చాలా తేలిక. నిజమే. అందుకే కదా మనం కంప్యూటర్ మెమరీని లక్షల బైట్లలో కాకుండా మెగాబైట్లు, గిగాబైట్లలో కొలుస్తాం. పెద్ద యూనిట్లు సంక్లిష్ట సమాచారాన్ని సరళీకరం చేస్తాయి, కమ్యూనికేషన్ను సులభతరం చేస్తాయి. అర్థమైంది. ఇది భాషాపరమైన సౌలభ్యం కోసం. ఇక రెండో భాగం. ఆ లారీలో ఇప్పటికే 3,650 కిలోల బరువుంది. ఇంకా ఎంత బరువెక్కించవచ్చు? ఆ బరువును క్వింటాళ్లలో చెప్పాలి. ఇది 2 దశల సమస్య. ముందుగా లారీ మొత్తం సామర్థ్యం అంటే 10,000 కిలో నుండి ఇప్పటికే ఉన్న బరువును 3,650 కిలోలు తీసివేయాలి. సరే. అప్పుడు ఇంకా 6,350 కిలోల బరువుకు చోటుంది అని తెలుస్తుంది. 6,350 కిలోలు. అవును. ఇప్పుడు దీన్ని క్వింటాళ్లకు మార్చాలి. 6,350ని 100తో భాగిస్తే 63 వస్తుంది, 50 మిగులుతుంది. అంటే 63 క్వింటాళ్ల 50 కిలోలు. ఈ ప్రెజెంటేషన్లో జవాబును 63 క్వింటాళ్ల 50 కిలోలు అని ఇచ్చారు. మనం దీన్ని 63.5 క్వింటాళ్లు అని కూడా చెప్పొచ్చుగదా? చెప్పొచ్చు. ఈ రెండింటి మధ్య ఆచరణలో ఏదైనా తేడా ఉందా? ఎప్పుడు ఏది వాడతారు? చాలా మంచి ప్రశ్న. రెండూ సరైనవే, కానీ వాటిని వాడే సందర్భాలు వేరు. ఎలా? ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో లేదా అధికారిక రిపోర్ట్లో 63.5 క్వింటాళ్లు అని రాయడం చాలా స్పష్టంగా, సులభంగా ఉంటుంది.
కంప్యూటర్లకు దశాంశాలు అంటే ఇష్టం. ఓకే. కాని ఒక లోడింగ్ డాక్లో ఒక సూపర్వైజర్ తన కింద పనిచేసేవారికి సూచనలిచ్చేటప్పుడు 63 క్వింటాళ్లు ఎక్కించి పైన మరో 50 కిలోల బస్తా వేయండి అని చెప్పడం చాలా ఆచరణాత్మకంగా ఉంటుంది. అర్థమైంది. ఇది పనిని భౌతిక భాగాలుగా విభజిస్తుందన్నమాట. పూర్తి యూనిట్లు మరియు చిల్లర. కాబట్టి ఒకటి గణాంకాలకు మరొకటి ఆచరణకు ఉపయోగపడుతుంది. అంటే సందర్భాన్ని బట్టి కమ్యూనికేషన్ మారుతుందన్నమాట. చాలా బావుంది. ఈ మొత్తం చర్చను ఒక్కసారి సమీక్షిస్తే ఈ ప్రెజెంటేషన్ చివర్లో చెప్పిన 4 ముఖ్యమైన పాఠాలు ఇప్పుడు కేవలం గణిత సూత్రాల్లా కాకుండా పెద్ద జీవిత పాఠాల్లా వినిపిస్తున్నాయి. అవును, వాటిని మనం ఒక్కసారి పునర్నిర్వచించవచ్చు. చెప్పండి. మొదటిది 1 kg = 1000 grams అనేది కేవలం ఒక ఫార్ములా కాదు, అది ప్రపంచ వాణిజ్యానికి పునాది అయిన ప్రామాణీకరణ సూత్రం. వావ్. రెండవది గ్రాములను కిలోలకు మార్చడం, ఇది చిన్న వివరాలను కూడా విస్మరించకుండా సంపూర్ణ చిత్రాన్ని చూడాలనే వ్యూహాత్మక సూత్రం. కరెక్ట్. మూడవది తీసివేతకు ముందు యూనిట్లను మార్చడం, ఇది ఏదైనా పోల్చే ముందు అందరూ ఒకే భాష మాట్లాడాలనే కామన్ గ్రౌండ్ సూత్రం. చాలా బావుంది. చివరగా గుణకారం భాగాహారంతో యూనిట్లను మార్చడం, ఇది సూక్ష్మస్థాయి అంటే గ్రాముల నుండి స్థూలస్థాయికి అంటే క్వింటాళ్లకు మన దృక్పథాన్ని మార్చుకోగలగాలి అనే స్కేలింగ్ సూత్రం. ఈ ప్రెజెంటేషన్ చివర్లో గణితం కష్టం కాదు, అర్థం చేసుకుంటే చాలా సులభం అనే వాక్యం ఉంది. మన చర్చ తర్వాత గణితం కేవలం అంకెల గురించి కాదు, అది మన ప్రపంచాన్ని నడిపించే వ్యవస్థల గురించి అని మార్చాలేమో అనిపిస్తోంది.